బీఆర్ఎస్ నాయకులందరికీ నమస్కారం. నేటి మన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బట్టి విక్రమార్క ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో బీసీలకు అన్యాయం జరిగింది. అది బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ అది ఉట్టి బడ్జెట్ లాగా ఉంది. బట్టి విక్రమార్క కాదు, ఉట్టి విక్రమార్క బడ్జెట్ లాగా ఉంది. గత వీళ్ళు రూలింగ్ రాకముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చింది. 42% రిజర్వేషన్ అని, అలాగే బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తామని, ఇట్లా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఇలా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా వీళ్ళు 20,000 కోట్లు ఇచ్చింది పాపన పోలేరు. ఈ బడ్జెట్లో కూడా ఏమీ ఇవ్వలేదు. ఇవి ఏమి ఇవ్వకపోగా ఇప్పుడు వీళ్ళకు మన మున్సిపల్ ఎలక్షన్ చూసిండ్రు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంటే పెట్టేసి ఆపేసిండ్రు. దానివల్ల మా బీసీలు వాడుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతారట. అంటే బీసీలను వాడుకోవడం తప్ప బీసీలకు చేసింది ఏం లేదు. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం అన్యాయం చేస్తుండ్రు. ఈ బడ్జెట్లో అన్యాయం చేసిండ్రు. అలాగే ఎక్కువ శాతం జనాలలో బీసీలో ఉంటారు. ఈ 6 గ్యారెంటీలను పెట్టారు. ఆ 6 గ్యారెంటీలలో కూడా చాలా మటుకు బీసీలకే వర్తిస్తాయి. కానీ ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయట్లేదు. చెప్పడం మాత్రం 6 గ్యారెంటీలు మేము ఇది చేస్తాం అది చేస్తాం ముద్రగొట్టేసిండ్రు. ఒక్కొక్క మహిళలు ముసలి వాళ్ళు వ్యంగ్యంగా సీఎంను ఘోరంగా నిలుపుతున్నారు. ఒక ఏమంటది, ఏమైనా బట్టి ఇదే నన్ను బంగారం అని ఎక్కిస్తుంది. సీఎం గారు మాకు తులంగాలు పత్రాలు ఇచ్చినని చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటే చెప్పిన 6 గ్యారెంటీల ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వకపోగా ఇటు బీసీలకైతే మరీ అన్యాయం చేస్తున్నారు. 1,00,000 కోట్లు అన్నారు, 42% అన్నారు, ఏదీ లేదు. అలాగే ఎప్పుడు చూడు వాళ్ళు ప్రజాపాలన పెట్టిరు. ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. అందులో బీసీలు ఎంతోమంది పోయి అన్ని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇళ్ళ గురించి పెట్టుకున్నారు, పెన్షన్ గురించి పెట్టుకున్నారు, మహిళలు 2,500 గురించి పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా రావట్లేదు. ఇటు ఎప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంటూ పోతున్నారు, చేసిందేం లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పట్టణ ప్రగతిని ఒకటి పెట్టారు. ఆ పట్టణ ప్రగతి ఏందో అసలు అది ఏమీ లేదు. 99 రోజులు అన్నారు. ఏ ఒక్కరోజు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసి లేదు, ఎవరికి ఒక హామీ నెరవేర్చింది లేదు, ఒక ఇది ఇచ్చింది లేదు. ఈ రకంగా చేస్తున్న ప్రభుత్వం అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఒక్కోళ్ళు కూడా సీఎం కంట్రోల్ లేరు. ఆ సీఎం ఏం చేస్తుందో ఆయనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నది. ఒక మామూలు వ్యక్తి కూడా ఆయన కంటే మంచిగా మాట్లాడుతారు. ఆయన మాట్లాడే మాటలు చూసిన అందరు తొక్కు కూడా పోతారట. నెక్స్ట్ రూలింగ్ కోసం కూడా ఇంకా అందరూ తొక్కుతా అంటున్నాడు. ఎవరు తొక్కుతారు? బీసీలను తొక్కుతున్నారు, ఎస్సీలను తొక్కుతున్నారు, అందరు తొక్కుతున్నారు. తొక్కి అందరినీ పిచ్చోళం చేసి ఏవో మాయమాటలు చెప్పి అబద్ధం హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకుని తప్ప గవర్నమెంట్ చేసిందేం లేదు. గాలికి నడుస్తుంది. ఇంతవరకు ప్రజలకు ఏం చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ళు ఎవరికి ఇచ్చింది ఏదో అది ఫోటోలకే పరిమితం అయిపోతుంది. వీళ్ళు ఇచ్చినామని చెప్పేసి తప్ప ఎవరికి లబ్ధి చేకూరింది లేదు. ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసింది లేదు. ఈ రకంగా చేస్తూ పోతే రాబోయే రోజులలో ఈ గవర్నమెంట్ మొత్తం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తొక్కేస్తారు జనాలు. వాళ్ళతో కూడా జనాలు తొక్కేస్తారని చెప్పి సంతకం చెప్తున్నాం. మేము కూడా వీళ్ళు ఇస్తున్న 6 గ్యారెంటీల కోసం, చేస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఏమైతే కొట్లాడుతూ ఉంటాం, వీళ్ళు ఇచ్చే వరకు వీళ్ళు ఎంబడబడతాం. వీళ్ళు ఇవ్వకుండా దిగిపోతే మాత్రం ఏ ఒక్క సీట్ కూడా వీళ్ళకి రాకుండా పోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. బీసీల తరఫున పోరాడుతూ ఉంటుంది, ఎస్సీల తరఫున పోరాడుతూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల కోసం అనుక్షణం మేము 420 హామీస్ ఇంకా చాలా ఉన్నాయి, చిన్నవి ఏమీ చేయట్లేదు. వాటన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. బట్టి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక దళితుడే ఉండి దళిత జాతికి అన్యాయం చేసిన వాడు. ఎందుకంటే ఎస్సీలకు కేటాయించిన నిధులు కూడా ఇప్పటికి కూడా రిలీజ్ చేయకపోవడం హీనమైన చర్య. ఎందుకంటే గత సంవత్సరం ఇప్పుడు 2.5 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే దళితుల్ని కూడా చీల్చి విడిదీసి ఆటలాడుతారు. కాబట్టి ఈ బట్టి విక్రమార్కను కూడా దళిత జాతి కూడా క్షమించదు. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా దళిత బంధు ఇవ్వలే, ఈ సంవత్సరం కూడా దళిత బంధు లేకుండా అయిపోయింది. ఎందుకంటే దళిత బంధు ఇచ్చి దళితులను నీడ తెచ్చిన దేవుడు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా దళిత జాతి కూడా అదే కోరుకుంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే దళిత జాతి మంచిగా పడుతుంది. ఎందుకంటే దళిత బంధు వల్ల దళిత జాతి కూడా పురోగతి మంచిగా అయితే అభివృద్ధి కావున కాబో రోజుల్లో కూడా దళిత జాతి కూడా ముక్త కంఠంతో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తేనే మన బతుకులు బాగుంటాయి. కాబట్టి రాబో రోజుల్లో కూడా కేసీఆర్ గారు చేసి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మా దళిత జాతికి సంబంధించిన పెన్షన్స్ కానీ, మహాలక్ష్మి స్కీమ్స్ కానీ, తదితర స్కీమ్స్ కూడా అన్నీ మాకు రావట్లేదు. ఎస్సీలకు
ఈ యొక్క స్కీమ్లు కాదు, ఇది మొత్తం స్కామ్ల గవర్నమెంట్ నడుస్తుంది. ఎందుకంటే దళిత జాతి అంటే అందరికంటే కీలకం. ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటేనే ఆ ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. వీళ్ళని తొక్కుకుంటా పోదామనే స్కామ్ తోటే రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని క్షమించరు. కావున ఈ ఏడాది కూడా కొత్త నాటకం చేసిండు. ఎందుకంటే ఎస్సీ లోన్స్ అని రిలీజ్ చేసిండు మొన్న. అవి కూడా ఏంటి 2 వీలర్ 3 వీలర్ బ్యాటరీ బైకులు అట. 40,000 ఉన్న బైకులు ఎస్సీలకు ఇస్తున్నాడు. అంటే దాన్ని కూడా కలేజా కావాలా, కేసీఆర్ లెక్క కలేజ్ ఉన్న నాయకుడు కావాలా. 10 లక్షలు ఇచ్చి దళిత బంధువు అందరి అభివృద్ధి పాలు చేసిండు కేసీఆర్. రాబో రోజుల్లో కూడా రేవంత్ రెడ్డికి దళిత జాతి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ముక్త కందంతో